ఏ కార్యం చేసినా కూడా ఒకవేళ పెద్ద సమస్యలు అయినా కొన్నిసార్లు దేవుడు మనం ఎలా అర్థం చేసుకుంటామంటే పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద వ్యాధులు, వీటికి మాత్రం మనం దేవుడిని వెతుకుతాం. ఇప్పుడు డాక్టర్లు బాగు చేయలేని రోగాలు ఉంటే ఆ సమయంలో మాత్రం దేవుడు మనం వెతుకుతాం. సాధారణంగా మనుషులు అట్లాంటి మనసుతో ఉండేవాళ్ళు. మనుషులు కానిది అన్నప్పుడు ఎక్కడికి వెళ్తాం? దేవుడి దగ్గర. కానీ అటువంటిగా మనం ఉండకూడదు. ఏ స్థితిలో అయినా కూడా మనుషులు అయిందో అవ్వదో దేవుడి దగ్గర మనం తీసుకెళ్ళాలి. ఏమంటే వాక్యంలో చెప్పబడుతుంది, మనం అన్నింటినీ ప్రార్థన రూపంగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. హల్లెలూయా. ఆయన దగ్గరికి మనం తీసుకెళ్ళి మనం చేసినప్పుడు దాంట్లో ఫలితం దేవుడు దయచేసే దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు వాక్య పరిచయం నిమిత్తమై మనం కొన్ని వాక్యాలు చూసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటిగా సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, సంఘానికి మీకు కూడా వందనాలు. ఈరోజు మనం చూసుకోబోయేది వాక్య సందేశం ఏంటంటే, యేసయ్య అంటే మనకి తెలుసు. యేసయ్య అంటే మనకి తెలుసు, అందరికి తెలుసు కాబట్టి మనం ఎక్కడికి వచ్చినా సంఘానికి వచ్చినాం. తెలియని వారు ఎవరైనా ఉన్నారా? లేదు. ఇదే ప్రశ్న కానీ వేరే ఎవరైనా మీ దగ్గరికి వస్తే యేసు ఎవరు, యేసు ఏం చేశారంటే మీ జవాబు ఏముంటుంది? మీకు మేలు చేశాడు, దేంట్లో నుంచి వినిపించాడు, అక్కడి చెప్తారు. కానీ ఈరోజు మనం వాక్య రూపంగా కొన్ని కార్యాలు మనం వాక్యాన్ని నిమిత్తం చూసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు చూడబోయేది ఏంటంటే, సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. హల్లెలూయా. దానికి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరవేర్చుకొనునని నిశ్చయించుకొంటిని. ఆమేన్. మనం ఇంకోసారి చదువుకుందాం చిన్నగా. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. ఇంగ్లీష్లో ఇక్కడ ఏం రాయబడిందంటే, తెలుగులో బాగా ఉంది, ఇంగ్లీష్లో ఎట్లా ఉందంటే, సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప నేను వేరే ఏది ఎరుగను అని నేను నిశ్చయించుకుంటున్నాను అంటున్నాడు. మొదటిగా ఈ వచనం రాసిన ఆయన ఎవరు, ఈ మాట పలికిన ఆయన ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఈ గురించి మనకు మొదటిగా తెలుసుకోవాలంటే ఈ ఎటువంటి వాడో మనకు తెలుసుకోవాలి. హల్లెలూయా. పౌలు అనే వ్యక్తి మొదటిగా ఆయన రక్షించబడక మునుపు ఆయన పేరు ఏంటంటే సౌలు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఏ కార్యాలు చేశాడంటే క్రైస్తవులు హింస పెట్టేది. ఏమంటే వాక్యంలో ఉంది, హింసకుడు, దూషకుడు, హానికరుడు సౌలు. ఈ సౌలు ఏం చేస్తారంటే, ఈయన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారంటే ధర్మశాస్త్రం మొత్తాన్ని బాగా ఎరిగిన వాడు ఈ పౌలు. హల్లెలూయా. అంటే బైబిల్లో మొదటి 5 పుస్తకాలు ఉన్నాయి. దాన్ని హెబ్రీ భాషలో ఏమంటారంటే టోరా అంటారు. మోషే రాసిన 5 పుస్తకాలు అంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని ఫుల్గా అంటే కంప్లీట్గా ఎరిగిన వాడు, బాగా చదువుకొని దాంట్లో ఒక డిగ్రీ, ఈ రోజు కాలంలో మనం చెప్పాలనుకుంటే మంచి ఒక డిగ్రీ హోల్డర్గా ఉన్న ఆయన పౌలు. ఆ కాలంలో సౌలు. ఇటువంటి ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ వర్షంలో, సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప దేని గురించి నేను అంటే ఎదుగును అనేది దాన్ని ఏం చెప్తున్నా అంటే, దేని గురించి నేను గొప్పగా నేను చెప్పుకోలేను. నా చదువు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నేను చేసిన కార్యాలు ఇవన్నీ నాకు గొప్పగా కనపడలేదు. కానీ ఏది నేను ఇక్కడ మీ ముందు పెడుతున్నానంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన
ప్లెయిన్ గా ఇట్లా చెప్పుండొచ్చు, యేసుక్రీస్తు అని చెప్పుండొచ్చు. ఎందుకు ఆయన సిలువ వేయబడిన యేసుక్రీస్తు అని చెప్తున్నానంటే, ఇట్లా బైబిల్లో ప్రతి వచనంలో ఎక్కడైతే ఇట్లాంటి కార్యాలు చదవబడుతుందో మనం సాధారణంగా ఏం చేస్తామంటే వాటిని చదువుకుంటూ అట్లా వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు, సిలువ వేయబడిన యేసుక్రీస్తులో ఏం ముఖ్యత్వం ఉంది, ఏం ఆయనలో ఒక స్పెషల్ ఉందంటే, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ద్వారానే మనకి ఏం కలిగింది? రక్షణ కలిగింది, క్షమాపణ కలిగింది. ఈరోజు ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు నుండి కలిగే కొన్ని మనకు మేలు మనం చూసుకుందాం. 3 పాయింట్లుగా మనం ఈరోజు చూసుకోబోతున్నాం. నేను చెప్పినట్టుగా సౌలుకి ఎంతో జ్ఞానం ఉంది. ఈ లోకంలో చెప్పాలంటే, ఈ కాలానికి చెప్పాలంటే, ఎంతమందికి అబ్దుల్ కలాం తెలుసు? అబ్దుల్ కలాం తెలుసా? రాకెట్ సైంటిస్ట్గా ఉన్నాయన, ఇండియాకి ప్రెసిడెంట్గా ఉన్నాయి. ఈయన నాలెడ్జ్, ఈయన చదువు ఎంత, మన చదువు ఎంత ఉంటుంది? ఆయనకి మనకి అసలు పోల్చుకోలేము. ఎందుకంటే ఆయన సైంటిస్ట్గా ఉన్నాడు. రాకెట్లన్నీ ఇస్రో నుంచి లాంచ్ చేశాడు. ఇటువంటి చదువు చదివినని అబ్దుల్ కలాం. ఈయనకి అబ్దుల్ కలాంకి పోల్చొచ్చు. సౌలు అటువంటి నాలెడ్జ్ గల ఒక వ్యక్తి, ఒక మంచి తలంతులు కలిగిన వ్యక్తి, దేవుడి పట్ల వైరాగ్యం కలిగిన వ్యక్తి. ఆ వైరాగ్యం ద్వారా ఏం చేశారంటే, క్రైస్తవులుగా మారబడి అందరూ ఏం చేశారంటే ఆయన హింసించాడు, ఆయన క్రైస్తవులు దూషించాడు. ఎవరైతే క్రైస్తవులుగా అంగీకరిస్తున్నారో వాళ్ళందరూ ఏం చేశారంటే ఆయన హింస పెట్టాడు, చాలా హింస పెట్టాడు. లాగడం, కొట్టడం, జైల్లో వేయడం, ఎన్నో కార్యాలు, ఎన్నో రకరకాలుగా చేశాడు. కానీ ఆయన ఒకరోజు యేసుక్రీస్తు ద్వారా దర్శనం పొంది ఆయన రక్షించబడిన తర్వాత ఆయన యేసుక్రీస్తు ద్వారా కలిగే కృపను ఆయన బాగా ఎరిగి ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఏమంటే, సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప నేను వేరే ఏది ఎరువును అని నిశ్చయించుకుంటున్నాను. ఆయనకి ఏమంటున్నానంటే, నాకు తెలిసినా కూడా, నాకు అన్నీ తెలిసినా కూడా నేనేమనుకుంటున్నా అంటే, నాకు ఈ సిలువ వేయబడిన యేసుక్రీస్తు ముందు నాకేం తెలియదు. హల్లెలూయా. నేను మట్టి పాత్రను. నన్ను నింపేది ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఈరోజు మనం 3 కార్యాలు, నేను చెప్పిన 3 కార్యాలు చూసుకోవాలి. యేసుక్రీస్తు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగే ఆ మేలు. మొదటిగా మనకి తెలుసు, ఈరోజు నేను చెప్పబోయే వాక్య సందేశం మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, చాలా మంది మీరు చాలాసార్లు విని ఉంటారు. అయినా ఈ సండే క్లాస్ పిల్లలు చూస్తారా, వాళ్ళకి చెప్పించేటప్పుడు, నేర్పించేటప్పుడు, వాక్యం నేర్పించేటప్పుడు ఒకే వాక్యము వారం ప్రతి వారం వాళ్ళకి చెప్పిస్తూ ఉంటారు టీచర్స్. ఎందుకు? వాళ్ళకి మైండ్లో ఉండాలని, గుర్తు ఉండాలని, ఎప్పుడు ఏదైనా ఆ వచనం వాళ్ళు చెప్పాలి. అదే నాకు ఈరోజు దేవుడి చూపులో మనం అందరం ఎవరు? పిల్లలమే. ఆయన పిల్లలమే కాదా? ఆయన కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేదు. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మొదటిగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగేది ఏదంటే పాప క్షమాపణ. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ఎట్లా మనల్ని ప్రేమించాలంటే, మనము యేసుక్రీస్తు విరోధులుగా ఉన్నప్పుడే యేసయ్య మనం ప్రేమించాం. హల్లెలూయా. ఆయనకి అన్ని వ్యతిరేకమైన కార్యాలు మనం చేసినప్పుడే ఆయన మనం ప్రేమించాం. మనము ఆయన వెతికి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఆయన మన వెతికి వచ్చాడు. హల్లెలూయా. చాలా మంది ఇప్పుడు దేవుని అనుకుని వెతికి చాలా స్థలాలకు వెళ్తున్నారు. కానీ నిజమైన దేవుడు మన వెతికి వచ్చాడు. హల్లెలూయా. మనల్ని ఎదుర్కొని మన వెతికి వచ్చాడు. హల్లెలూయా. వచ్చిన మాత్రం కాకుండా మనకి పాప క్షమాపణ ఇచ్చాడు. హల్లెలూయా. మన పాపములన్నింటినీ కడిగి ఏం చేశానంటే పాప క్షమాపణ ఇచ్చాడు. హల్లెలూయా. ఈ పాప క్షమాపణ పొందిన వలన మనకేం కలుగుతుందంటే అటోన్మెంట్ అంటారు ఇంగ్లీష్లో, ప్రాయశ్చిత్తం. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలంటే, పాత నిబంధనలో
ఈ కార్యాలు రాయబడి ఉంటాయి. వీటికి మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10:11 నుంచి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11 నుంచి చదువుకుందాం. ఈ అటోన్మెంట్ అంటే ఈ ప్రాయశ్చితం మనకు అర్థం కావాలంటే ఎట్లా ఈ పాపక్షమాపణ మనకు దొరికింది. ఆయన జస్ట్ అంటే ఆయన వచ్చి సిలువలో వేయబడి రక్తం కాల్చినంత ఇట్లా మనం పైగా చదువుకొని పైగా అర్థం చేసుకుని వెళ్ళిపోతున్నాం, కానీ లోతుగా మనం ఈరోజు అర్థం చేసుకోబోతున్నాం ఎట్లా ఇది జరిగిందని. చదువుకుందాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. అది మాత్రం అలాగే మాత్రం చదువుకున్నా. పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై ఇక్కడ పాత నిబంధనలో యాజకులైన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజలకు బదులుగా, ఇశ్రాయేల్ ప్రజలకు బదులుగా ఈ యాజకుడు దేవుని మందిరానికి వెళ్ళి ఏమైతే బలులు అర్పించాలో ఆ బలులన్నీ అర్పిస్తాడు. కానీ ఇక్కడ బలులు ఎట్లా అర్పించబడుతుందంటే ఒక మనిషి పాపం చేస్తే ఆ మనిషి ఏం చేయాలంటే ఆ మనిషి చేసిన పాపంకి తగినట్లుగా ఒక గొర్రెనో ఒక ఏదో ఒక జంతువునో, బైబిల్లో పాత నిబంధనలు రాయబడి ఉంటాయి, ఈ పాపం చేస్తే వీటిని తీసుకురావాలి. ఇట్లా తీసుకొచ్చి ఆయన ఎప్పుడైతే ఆ వ్యక్తి పాపం చేస్తున్నాడో చేసినప్పుడు అంతా ఏం చేయాలంటే ఒక బలిని అర్పించడానికి తీసుకురావాలి. తీసుకొచ్చి ఎవరి దగ్గర అంటే యాజకుడి దగ్గర. ఈ యాజకుడు ఏం చేస్తారంటే మాటికి ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే ఆయన బలులు అర్పిస్తానే ఉంటారు. బలులు అర్పిస్తానే ఉంటున్నాడే కానీ జనాలు పాపాలు క్షమించబడలేదు. ఏమంటే వాక్యంలో చెప్పబడుతుంది, రక్తం సిందించడం వలన పాప క్షమాపణ ఉంది. రక్తం సిందించబడకపోతే ఏం లేదు, పాప క్షమాపణ లేదు. కానీ ఈ పాత నిబంధనలో నోరు లేని జీవములు ఎన్నిసార్లు బలి అర్పించబడ్డా కూడా పాప క్షమాపణ మనుషులకి కలగలేదు. ఇది చూసిన దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఒకేసారి ఒకే బలిగా ఆయన మన కోసం బలి అయ్యాడు. హల్లెలూయా. దాని ద్వారా మనకేం కలిగిందంటే పాప క్షమాపణ కలిగింది. హల్లెలూయా. ఒకవేళ యేసుక్రీస్తు మనకు రాకపోయి ఉంటే, ఇంకా మనం ధర్మశాస్త్రంలోనే ఒకవేళ అదే కానీ మనకు ఉంటే, మనం కూడా ఏం చేయాలంటే ఈ రోజు పాపం చేస్తే నేనే పాపం చేస్తే నేను యాజకుల దగ్గరికి వచ్చి ఒకటి తీసుకొచ్చి బలి ఇవ్వాలని ఒకటి తీసుకురావాలి. ఇట్లా రోజు ఎన్ని ఇస్తారు చెప్పండి? ఎన్ని బలులు అర్పిస్తారు? ఎన్ని బలులు అర్పించినా మన పాపం తీరదు. ఏమంటే పాపం లేని ఒక వ్యక్తి మరణిస్తేనే కానీ ఈ పాపము క్షమించబడదు. హల్లెలూయా. మనము అన్నిటిని ఎరిగి మనము దేవుడి కార్యాలన్నింటినీ మనము వ్యతిరేకపరిచి ఆయనకి విరోధులుగా మనం అయినప్పుడు కూడా ఆయన ప్రేమను మన మీద ఉంచి తన సొంత కుమారుని యేసుక్రీస్తు లోకానికి పంపించి ఒకేసారి ఒకే బలిగా ఆయన అర్పించబడ్డాడు. హల్లెలూయా. ఆ బలి ద్వారా మనకేం కలిగిందంటే పాప క్షమాపణ కలిగి, ఈ పాప క్షమాపణ కలిగేది మాత్రం కాకుండా తండ్రి దేవుడితో కూడా మరలా మనం ఏం చేయబడుతున్నామంటే చేర్చబడుతున్నాం. హల్లెలూయా. ఏమంటే వాక్యం ఏం చెప్పింది? మనం అన్ని పాపాలు చేసి దేవుడికి వ్యతిరేకంగా, దేవుడికి విరోధంగా ఉన్నాం. ఈ విరోధంగా ఉన్న వారిని మనల్ని మరలా దేవుడితో అంటే రెకన్సైల్ అంటారు ఇంగ్లీష్లో, మరలా చేర్చడం అంటే దానికి ఆ పవర్ ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు ద్వారానే ఉంది. హల్లెలూయా. ఆయన చిందించే రక్తం వలననే ఉంది. హల్లెలూయా. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 10 నుంచి 10 ఇంకా కంప్లీట్ చేసుకుంటా వెళ్దాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని
తీసివేయని ఇప్పుడు చూడండి, పాపములు ఎన్నటికి తీసివేయని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. మాటి మాటికి అర్పించుచుండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఒకే బలిని అర్పించాడు. సదాకాలం నిలుచు ఒకే బలిని ఆయన అర్పించాడు. హల్లెలూయా. ఇక ఏ బలి అవసరం లేదు. యేసుక్రీస్తు మనం చేసిన త్యాగం, మించిన త్యాగం ఏది లేదు. హల్లెలూయా. ఈ రోజు మనం ఎన్నో లోకంలో మనం చూసుకుంటాం, నీకోసం నేను ఇచ్చేస్తాను అని ఎన్నో మనం ప్రామిస్, మనం ఎన్నో మాటలు మనం మాటిస్తాం. కానీ నిజంగా మనం చేస్తున్నాము. ఏదో కొన్ని చేస్తాం, కొన్ని చేయం. సాధారణంగా ఒక మంచి వ్యక్తికి, ఒక నీతిమంతుడికి మనము మేలు చేయించని మనసులో అనుకుంటాం, కొన్నిసార్లు చేస్తాం. ఒక పాపికి, అంటే బాగా అర్థం అవ్వాలంటే, తిరుగుబోతుగా ఉండి ఇంట్లో రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఏంటంటే తల్లిదండ్రుల్ని మర్యాద ఇవ్వకుండా, ఆ వయసులో చేయాల్సిన కార్యాలు చేయకుండా, ఏంటంటే అటు ఊరి మీద పడి తిరిగే ఆ వ్యక్తికి మీరు ఏదైనా మేలు చేయగలుగుతారా? చేస్తామా? మనమైతే చేస్తామా? చెయ్యి. అయితే అదే స్థితిలో మనం ఉన్నాం. మన చూపుకి, మన ఒక మనసుకి మనం మంచి వాళ్ళని అనుకుంటున్నాం. కానీ దేవుడు చూసే ఆ చూపులను చూస్తే మనం చేసే ప్రతి కార్యాలు అన్నీ అవి మురికి గుడ్డల వల్లే ఉన్నాయి. హల్లెలూయా. ఈ మాట నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలాసార్లు చెప్పుకుంటాను. మనం ఎంత మంచి చేసినా, ఎంత మేలు చేసినా దేవుడు చూసే చూపులకి అదంతా మురికి గుడ్డే. ఆయన మనలో కోరుకునేది ఏంటంటే మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించాలి. హల్లెలూయా. మనల్ని ఎట్లా ప్రేమించుకుంటున్నామో ఇతరులను అలా ప్రేమించుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ సమస్య ఏంటంటే మనల్నే ప్రేమించుకోవడానికి చాలా మందికి బద్ధకం. ఎట్లా అంటారంటే, టయానికి వేయాలి, బ్రష్ చేయాలి, బాగుండాలి అనేది ఒక కార్యం. ఇది చేసేదానికే చాలా మందికి ఇష్టం ఉండదు. ఒక బయటికి ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఎట్లా అంటే అక్కడ వెళ్దాం కదా. కానీ తాను ప్రేమించుకోవడం వాడు ఏం చేస్తాడంటే చక్కగా రెడీ అవ్వడు, స్నానం చేయడు, ఒక నీట్గా కనపడరు, ఎక్కడంటే అక్కడ ఉంటారు. కానీ ఇటు ఉండే మనుషులు, తనను తానే ప్రేమించుకున్న మనుషులు వేరే వాళ్ళని ప్రేమించలేరు. మొదటిగా ఆ ప్రేమ ఎక్కడ కలగాలంటే మనలో కలగాలి. హల్లెలూయా. ఏమంటే మన హృదయము, మన శరీరము దేవుడు నివసించే ఆలయం. హల్లెలూయా. ఇది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఒక ఎక్కడికైనా వెళ్తున్నామన్నా, ఎవరి ముందు కనపడుతున్నామన్నా మనం నీట్గా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మనం వేరే వాళ్ళు ప్రేమించడానికి ఆ మనసే మనకు కలుగుతుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక మంచి వ్యక్తికి, ఒక నీతిమంతుడికి ప్రాణం ఇచ్చేది అనేది సాధారణంగా జరిగింది. కానీ ఒక పాపికి ప్రాణం ఇచ్చి ఆయనకు ఆ క్షమాపణ ఇవ్వాలంటే అది ఏ మనిషి వల్ల కాదు. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుడుగా ఉన్నాడా, మనిషిగా ఉన్నాడా? మనిషిగానే ఉన్నాడు. అందుకే ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంది, ఆయన 100% మ్యాన్ అంట, 100% హ్యూమన్. అంటే 100% ఆయన దేవుడు, 100% ఆయన మనుషుడు. మనుషుడికి కలిగే ప్రతి శోధనలు ఆయనకి కలిగింది. హల్లెలూయా. ఆ మనిషి పడే ప్రతి కష్టము ఆయనకి తెలుసు. హల్లెలూయా. మనం నార్మల్గా ఎక్కడైతే ప్రేయర్కి దేవుడి దగ్గర ప్రార్థన వెళ్తేనే, నా కష్టం నువ్వు చూడవా, నీకు తెలీదా, నేను ఎంత కష్టపడుతున్నాను దేవా, నీకు తెలియదయ్యా అని మనం చాలా మాటలు అనుకుంటాం. కానీ ఆయన ఎన్ని పడిన దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకంటే ఎంతో కష్టాలు పడిన యేసయ్య. హల్లెలూయా. ఆ యేసయ్య ద్వారా మనకి ఆయన సిందించిన రక్తం వల్ల మనకి ఏం కలిగింది? పాప క్షమాపణ కలిగింది. అది కంటిన్యూ చేసుకుంటారు.
హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. For by one sacrifice he has made perfect forever those who are being made holy. అంటే ఈయన చేసిన ఈ త్యాగం వల్ల మనం ఏం చేశారంటే పరిశుద్ధులుగా మనం చేశారు. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక వచనం ఉంటుంది, ఆదాం వల్ల ఏమొచ్చింది ఈ లోకానికి? పాపం వచ్చింది. ఆయన మొదటి ఆదాం. యేసుక్రీస్తు రెండో ఆదాంగా ఈ లోకానికి వచ్చి ఆయన వల్ల ఏమొచ్చిందంటే నీతి వచ్చింది. హల్లెలూయా. నీతి మాత్రం కాకుండా కృప కూడా చేరి ఆయనతో మనకు వచ్చింది. హల్లెలూయా. ఈ పాపం అంతటిని యేసయ్య దాన్ని ప్రాయశ్చితంగా తన రక్తాన్ని కాచి తీర్చేసి మనకి ఏమి ఇచ్చారంటే నీతి అనే వస్త్రం మనకు ధరింపజేశాడు. హల్లెలూయా. ప్రతిరోజు మనం ఇది గుర్తు చేసుకోవాలి. అయ్యా, నువ్వు ఈ నీతి అనే వస్త్రాన్ని మాకు ధరించేసావయ్యా. అయ్యా, మా కళ్ళని ఎప్పుడు మేము నీతితో చూడాలి అన్న ఆ ప్రార్థన ఎప్పుడు మనలో, మన మనసులో, మన హృదయంలో మనకు ఉండాలి. హల్లెలూయా. ఏమంటే మనకి లోకానికి వ్యత్యాసం చూపించాలంటే మనము ఎక్కడ చూపించగలుగుతామంటే ఇటువంటి వాక్యం మన హృదయంలో ఉంటేనే మనం చూపించగలుగుతాం. ఆమేన్. నార్మల్గా లోకానికి మనకు విశ్వాసానికి ఎక్కడ వ్యత్యాసం చూపిస్తారు? మన నడకలో ఉండాలి, మనం మాట్లాడే మాటల్లో ఉండాలి. పై రూపమే మాత్రం కాకుండా హృదయం ఫస్ట్ మారితేనే హృదయంలో ఉండేది ఏం పడుతుంది? బయటపడుతుంది. హల్లెలూయా. అప్పుడు మొదటిగా మనం హృదయంలో ఏం నిశ్చయించుకోవాలంటే యేసే మన కోసం వచ్చి తన రక్తాన్ని కార్చింది మాత్రం కాకుండా మనం పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధ ఆత్మను నిరంతరంగా మనకి ముద్రించి ఇచ్చాడు. హల్లెలూయా. దీన్ని ఎప్పుడు మనము మర్చిపోకూడదు. హల్లెలూయా. ఈరోజు ఇక నేను చెప్పే కార్యాలు మీకు ఒక మంచి పాఠంగా ఉంటుంది. అంటే చాలాసార్లు మీరు సువార్త చెప్పాలని మీరు ప్రయత్నిస్తారు, కానీ ఎంతమంది సువార్తలు చాలా మందికి తెలియని చెప్పుకున్నారు చెప్పండి. క్రైస్తులు ఎరగిన వారికి సువార్త ఎంతమంది చెప్పుకున్నారు? ఇంతవరకు చెప్పింది లేదా? ఒకళ్ళు చెప్పలేదంటే ఈరోజు తీర్మానం తీసుకోండి. ఎక్కడైనా ఒకరికైనా ఇద్దరికైనా మనం దేవుని ఎరగిన వాళ్ళకి సువార్త చెప్పాలి. అంటే ఈ కాలంలో ఎట్టయిపోయిందంటే ఆల్రెడీ క్రైస్తవుల్లో ఉండే వాళ్ళకి సువార్త చెప్పి ఆ చర్చ నుంచి ఈ చర్చని తీసుకొస్తాం. ఆ పని మనం చేయకూడదు. మనము సువార్త చెప్పాలంటే దేవుని ఎరగిన వాళ్ళకి చెప్తాం. హల్లెలూయా. ఆమేన్. ఈ సువార్త చెప్పాలంటే మొదటిగా మనకి ఏం తెలియాలి? యేసయ్య అంటే ఎవరు, ఆయన పని అంటే ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అనేదే మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. ఈరోజు చెప్పబడేది ఈ పాఠంగా మీరు పెట్టుకోండి, మనసులో బాగా గుర్తుంచుకోండి. ఇది మీకు ఎప్పుడైనా మీరు సువార్త చెప్పాలనుకున్నా కూడా ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. శిలువ వేయబడిన యేసుక్రీస్తు ద్వారా మొదటిగా మనకి ఏం కలిగిందని చెప్పాను? పాప క్షమాపణ కలిగింది. హల్లెలూయా. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13-14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13-14. మీరు అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరుగా ఉన్నాడు. ఆమేన్.
హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఏం రాస్తున్నారంటే పరిశుద్ధాత్మ, నేను ముందుగా చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేయబడ్డామంటే ముద్రించబడ్డాం. ఇవన్నీ ఆల్రెడీ దేవుడు మనకు చేసిన కార్యాలు. కానీ ఎక్కడ మనకు సమస్య ఏంటంటే మనము ఏదైనా పొరపాటు చేసినప్పుడు మనం ఏమైపోతున్నామంటే మనమే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి, అయ్యా నువ్వు నన్ను చేయి విడిచిపెట్టావయ్యా, అయ్యా నా ఎదురు రాయ్యా అని మనం దూరంగా వెళ్ళిపోయి దేవుడి మీద ఏం చేస్తున్నామంటే నేరం మోపుతున్నాం. కానీ దేవుడు, ఆయన ప్రేమ ఎప్పుడు మారదు. హల్లెలూయా. ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే ప్రేమ. మనుషుల ప్రేమ మారిపోదు, కానీ యేసుక్రీస్తు ప్రేమ మాత్రం మారదు. ఆయన మనసు మారదు. అంటే మనుషులు అనబడే వాళ్ళు ఏంటంటే మాటలు మారేవారు, కానీ దేవుడు, యెహోవా దేవుడు మనసు మారడు. ఆయన మాట ఇచ్చింది కూడా మారకుండా చేసే దేవుడు. హల్లెలూయా. ఇటువంటి దేవుడిని ఆయన మీద నేరాలు మోపి మనం దూరం వెళ్ళిపోయి ఏం చేస్తాం, ఇంకా మందిరానికి సరిగా రాము, ప్రార్థనలు చేయము, బైబిల్ చదవము. ఈ చదవకుండా ఈ కార్యాలన్నీ చేయకుండా ఉంటే ఇంకా దేవుడు ఆ వాక్యం ఎట్లా మన హృదయంలో పనిచేస్తుంది? చేయదు. ఆ విశ్వాసాన్ని మళ్ళా ఏం చేయాలంటే, ఆ మాటలు మనం ఏం చేయాలంటే నెమరు వేసుకోవాలి. ఇప్పుడు గేదెని చూసుకోండి, అది గడ్డి మనం మీరు వేస్తే అది ఉదయం నచ్చుతుంది, తినడానికి ఏం చేస్తాను అంటుంది, నెమరు వస్తానేమో. అట్లా మనము దేవుడి వాక్యాలు, ఆ విశ్వాసం గురించిన వాక్యాలు మనం ఏం చేయాలి, నెమరు వేస్తానే ఉండాలి. యేసయ్య నా కోసం వచ్చాడు, కొనేయాడు, నా నీతిమంతులను మార్చాడు, పరిశుద్ధాత్మ చేత నన్ను ముద్రించాడు, నీతి అనే వస్త్రము నాకు దేవుడు దయచేశాడు అనే మాటలు ఎప్పుడు మనం నోటి నుంచి పలికేటప్పుడు సాతానుకు మనం ఏ చోటు మనం ఎప్పుడు ఉంటాం. హల్లెలూయా. అంటే ఇంగ్లీష్లో ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏమంటారు? సామెత. ఏంటంటే ఎంప్టీ మైండ్ ఇస్ ది వర్క్షాప్ ఫర్ సేటన్ అంటారు. అంటే ఎవరి మైండ్ అయితే ఖాళీగా ఉందో వాళ్ళ మైండ్ ఎవరు వచ్చి కూర్చుంటారంటే సాతాను వచ్చి కూర్చుంటారు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మైండ్ ఎంప్టీగా ఉంది, ఎంతమంది మైండ్ ఖాళీగా ఉంది? చేతులు తల్లి చెప్తారా? ఓకే, బాగా అందరూ యాక్టివ్గా ఉన్నారు. కొంతమంది నిద్రపోయినా ఈ క్వశ్చన్ అయ్యేసరికి కొంచెం లేచేసరికి. ఓకే, అంటే మన మైండ్ ఎప్పుడు ఖాళీగా ఉంచుకోకూడదు. ఖాళీగా ఉంచుకోకుండా ఏం చేయాలి? టీవీ పెట్టుకొని సీరియల్ చూసుకుంటా ఉంటామా? లేదంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకున్నామా? ఆయక గురించి, సువార్తక గురించి, బాధ్యత గురించి మాట్లాడుకుంటున్నామా? లేదా వెంకన్న గురించి మాట్లాడుకోవాలి. ఖాళీగా ఉండకుండా ఏం చేయాలి? దేవుడి మాటలు మనం ఎప్పుడు నెమ్మది వేసుకోవాలి, మనసులో ఉంచుకోవాలి. హల్లెలూయా. మనసులో ఉంచుకున్నప్పుడే మనం మైండ్ పనిచేస్తే మనం సాతానుకి ఏ చోటు ఇవ్వకుండా ఉంటాం. మనం ఖాళీగా ఉంచుకున్నామంటే ఆయన వచ్చి కూర్చొని ఆయన చేసే పనులు అన్నీ చేసి వెళ్ళిపోతారు. ఇంకా మీరు ఎట్లా వెళ్ళిపోతారు? దేవుడికి ఎక్కడికో దూరం అయిపోతుంది. మళ్ళీ దూరం అయిపోయేది మాత్రం కాకుండా మళ్ళీ ఏం చేస్తారు? దేవుడి మీద మళ్ళీ నేరాలు మోపుతారు. ఎవరు ఖాళీగా ఉన్నామని సమయం మనం ఏం చేసుకోవాలంటే ఆమేన్. హల్లెలూయా. ఇంకో వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5:10. ఎట్లా దేవుడు యేసుక్రీస్తు మనకి పాప క్షమాపణ ఇచ్చాడు అనేది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఇక్కడ పౌలు గారు అందంగా చాలా బాగా రాశారు. అంటే ఆయన పొందిన ఈ గాయాలు, ఈ దెబ్బలు, కాల్చిన రక్తము, వీటన్నిటికీ ఎక్కడ రిజల్ట్ అంటే పరిశుద్ధులుగా ఆయన చేసి దేవుడి దగ్గర మరలా తీసుకెళ్ళేది ఆయన
ఉన్నతమైన ఒక ఆయన లోకానికి వచ్చిన గొప్ప ఆ పర్పస్ అంటే పర్పస్ ఏమంటారు, ఉద్దేశమే ఆయన లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే తండ్రితో మరలా మనం ఏం చేయాలి, సమాధానపరచబడాలి. అంటే మొదటిగా మనం చెప్పినట్టుగా విరోధులుగా ఉన్నప్పుడు సమాధానం ఎక్కడ కలుగుద్ది, సమాధానం ఉండదు. ఆ సమాధానం కలిగించాలంటే ఒక మనిషి, ఒక వ్యక్తి రావాలి, ఆ వ్యక్తి వల్ల సమాధానం కలగాలి. ఆ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. పాపం లేని, పాపం ఎరగని యేసుక్రీస్తు. తమిళ్లో, ఇంగ్లీష్లో బాగుంది. ఎట్లా ఒక వచనం ఉందంటే పాపతే అరియాగ సూకకండ, అంటే పాపమే ఎరగని వాడు. పాపం అంటే ఏందని కూడా తెలియదు ఆయన. అటువంటి ఆయన్ని ఏం చేశారంటే సిలువలో వేశారు. హల్లెలూయా. కానీ ఆ సిలువ ఆయన ఆ సిలువ వేసి ఆ సమయంలో ఒక మాట ఆయన ప్రార్థన చేసేటప్పుడు దేవుడి దగ్గర అంటాడు, తండ్రి ఇది మీ చిత్తమైతే ఈ పాపను నా యొక్క నుంచి తొలగించు. అంటే దేని గురించి అంటున్నాడంటే ఎప్పుడు ఏ ఒక టైంలో కూడా తండ్రికి కుమారులకు ఉన్న సంబంధము ఎప్పుడు తెగిపోలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువ వేయబడాలి అని ఆ సమయం వచ్చిందో ఏమంటే వాక్యం చెప్తుంది, ఆయన లోకం అంతట్లో ఉన్న ప్రతి జనాలు పాపం మోసే గొర్రె పిల్ల. అన్ని వ్యక్తుల పాపములన్నీ ఆయన మోసినందువల్ల తండ్రికి కుమారునికి ఉన్న ఆ సంబంధము తెగిపోయింది. ఇది తొలగించయ్యా అని ఆయన ఏం చేశారంటే ఈ నిశ్చితమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించు. ఏమంటే ఇప్పటి వరకు నేను ఒకటిగానే ఉన్నాను, నువ్వు నేను ఒకటిగానే ఉన్నాను. కానీ ఈ పాపం వల్ల ఇవన్నీ నా మీద మోయపడుతున్న వల్ల ఆ బంధం నా నుంచి తెగిపోతుంది. ఇది నిశ్చితమైతే తొలగించయ్యా అంటాడు. హల్లెలూయా. ఇంత కష్టమైన పడింది ఎందుకు? మనల్ని తండ్రి ఎదుటికి సంబంధపరచాలి, సమాధానపరచాలి. హల్లెలూయా. మేము మొదటిగా మనం ఏం చూసుకున్నాం? సిలువ వేయబడిన యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగేదండి పాపక్షమాపణ. రెండవది మనం చూసుకుందాం, యెషయా 53:5. యెషయా 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఎవరు అతడంటే ఇది ఒక ప్రాఫెసీ. ఇది ఎవరి గురించి చెప్పబడుతుందంటే యేసుక్రీస్తు గురించి చెప్పబడుతుంది. మనం చదువుతాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. యేసు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. యేసుక్రీస్తు నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఎవరి మీద పడింది? యేసయ్య మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత, యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఎంతమంది స్వస్థత వరకు వేచున్నారు? హల్లెలూయా. యేసుక్రీస్తు మనకు స్వస్థత కలిగించే దేవుడు. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత మనకేం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. మనము ఒకవేళ మనము శరీర బలహీనతతో ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ మన దృష్టి అంతా ఎవరి మీద ఉండాలంటే యేసయ్య మీద ఉండాలి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా అందరికీ ఏదైనా ఒక బలహీనతలు ఉంటాయి శరీరంలో. ఆ బలహీనతలు కలిగినప్పుడు అంటే మీ నోట్ ద్వారా మీరేం చెప్పాలంటే, అయ్యా నీవు పొందిన గాయం ద్వారా మాకు స్వస్థత ఇచ్చావయ్యా, అది మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం, దాన్ని విశ్వసిస్తున్నాం. ఈ రోజు నాకు కలిగిన ఈ బలహీనతలను తీసివేయడానికి శక్తిమంతుడు అని మనం నోరు తెలిసి పలకాలి. హల్లెలూయా. ఎన్ని మందులు, ఎన్ని డాక్టర్లు మనం వెళ్ళినా కూడా వాళ్ళ వల్ల చేయగలిగింది ఏం లేదు. దేవుడు దాన్ని మనసు పెట్టకపోతే, దేవుడు దాన్ని మన మీద దృష్టి కలగకపోతే మనకు స్వస్థత కలిగేది కాదు. హల్లెలూయా. మన ఫోకస్ అంతా ఎవరి మీద ఉన్నట్టు యేసయ్య మీద మాత్రమే ఉండాలి. హల్లెలూయా. అంటే ఒక జరిగిన సంగతి,
నాకు కొన్ని రోజులు ఒక 2022 నుంచి ఒక ఏది తిన్నా వామిట్ అయ్యేది. ఎంత తిన్నా సరిగా అది డైజెషన్ అవ్వకుండా అవుతున్నప్పుడు అది ఏదో అనుకుని కొన్నిసార్లు నేను అది ఎక్కువ పట్టించుకోకుండా వదిలిపెట్టేసాను. అది ఒకరోజు ఎక్కువ చాలా సీరియస్ అయినప్పుడు నా వెయిట్ అంతా తగ్గిపోయింది. నా పెళ్ళి సమయానికి నా వెయిట్ ఎంతంటే 53. అంత సమయంగా ఉన్నాను. ఏంటంటే ఏది తిన్నా డైజెషన్ అవ్వదు, వెయిట్ లాస్ అయిపోతున్నాడు, వామిట్ అయిపోతున్నాడు. అప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె ఏం చేసిందంటే స్కాన్ తీయాలని చెప్పారు ఆ డాక్టర్. సరే స్కాన్ తీయాలని చెప్పి వెళ్ళినప్పుడు వాళ్ళు స్కాన్లో ఏమని వచ్చిందంటే దాన్ని ఏమంటారు పికప్ అయ్యి అంటారు తమిళ్లో. అంటే ఏమంటారు తెలుగులో గ్యాల్బ్లాడర్, పిత్తాన్ని కలిగించే ఒక ఆర్గన్, అది గ్యాల్బ్లాడర్ అని అనుకుంటాం. ఆ పికప్ సంచి అందులో ఏమంటే చాలా చిన్న చిన్న పొక్కులాగా వచ్చినాయి. ఇదివల్లే ఇట్లా అవుతుందని చెప్పారు. ఇది స్కాన్ వచ్చిన తర్వాత వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. అక్కడికి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఏం చెప్పారంటే వెంటనే ఇది తీసేసేయాలి, పిత్త సంచినే టోటల్గా తీసేస్తేనే మంచిది, లేదంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది. అక్కడి నుంచి ఒక ఒపీనియన్తో మనము వెంటనే ఆపరేషన్ మనం ఒప్పుకోం కదా, సర్జరీకి ఒప్పుకోం. అందుకని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే నేను అప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు నేను అనుకుంటాను ఇది ఎందుకు వచ్చినా నాకు తెలీదు. నేను ప్రతిసారి ఏ రోగం ఏది వచ్చినా నా మనసు ఒకే ఒకటి అనుకుంటా, అది వచ్చేది నేను వస్తుందని మనకు చెప్పేసి వస్తుంది. ఏ రోగాలు రావు. నేను అనేది అది ఎందుకు వచ్చినా నాకు తెలీదు, చెప్పకుండా వచ్చింది, అదే చెప్పకుండా వెళ్ళిపోతుంది, అందుకు తీసేయాలి తండ్రి అని ప్రార్థన చేసుకుంటా వెళ్ళిపోయిన తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న వయసు, ఇదే మీకు ఆపరేషన్ చేయాల్సిన పని లేదు, బాగా తిని ఉంటేనే అది చాలు, కొన్ని టాబ్లెట్లు మాత్రం రాసిస్తానని ప్రార్థించాను. ఇక్కడికి నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు చూస్తే ఆ తర్వాత నాకు కొంచెం పెళ్ళైన తర్వాత 53లో ఉన్న వెయిట్ 69, 65 దగ్గరికి వచ్చేసింది. బాగా డైజెషన్ అవ్వడం బాగానే ఉన్నాయి. ఇప్పుడు దేని గురించి చెప్తున్నా అంటే మన నోటు ద్వారా ఏం రావాలి, వేసే నువ్వు స్వస్థత పరుస్తావు. నేను డాక్టర్ని నమ్మలేదు, ఆ రిపోర్ట్లు నేను నమ్మలేదు, ఆ రిపోర్ట్లు వ్యతిరేకంగా వచ్చినా వాటిని నేను నమ్మలేదు. ఏమంటే వాక్యం చెప్పేదే నిజం, వాక్యం చెప్పేదే సత్యం. హల్లెలూయా. ఈ లోకంలో డాక్టర్లు రిపోర్ట్లు అంటే వాళ్ళని నేను తక్కువ పరిచి మాట్లాడలేదు. అవన్నీ ఒకరోజు ఈ రోజు వచ్చిన రిపోర్టు రేపు స్కాన్ తీస్తే వేరే రకంగా మారిపోవచ్చు. ఆమేన్. అది మారుతూనే ఉంటాయి. కానీ దేవుడు మారడు, ఆయన మాట మారదు, ఆయన చేసిన కార్యాలు మారదు. హల్లెలూయా. ఎంతమంది దాని లోతుగా విశ్వసిస్తున్నారు? మనం మనస్ఫూర్తిగా గట్టిగా చెప్పమా? ఈ మనసు మనకు కలిగినప్పుడు మనం ప్రతిరోజు మనం ఏం చేస్తామంటే అయ్యా మీ గాయం ద్వారా నేను స్వస్థత పొందుతున్నాను కాదు, ఆల్రెడీ పొందాను. దాని ద్వారా నా ఈ వ్యాధిలో ఈ శరీర రోగము ఏదైనా ఉన్నా అది నువ్వు తీర్చగలిగే దేవుడు తండ్రి. ఆమేన్. ఇటుగా మనం నోరు తీసి పలికినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నేను ఇంకా ప్రార్థన చేస్తున్నా, దేవుడు ఖచ్చితంగా నాకు మంచి స్వస్థతను కలిగి చేస్తాడు. మీరు ప్రార్థించుకోండి. ఇప్పుడు వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ రీసెంట్గా మళ్ళీ అయినప్పుడు అది అట్టే ఉందని చెప్పారు. అది స్కాన్లో వస్తే అట్టే ఉంది. కానీ ఆ రోజు నైట్ నేను మా భార్య మేము ప్రేయర్ చేసుకునేటప్పుడు ఒకే మాట చెప్పింది, దేవుడి మీద ఫుల్గా ఆధారంగా ఉన్నప్పుడు ఆయన కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. మనము ఎన్నెన్నో కార్యాలు మనం అనుకొని కొన్ని అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, మొన్న రీసెంట్గా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే మేము కూర్చున్న చోట దానికి ఎదురుగా ఏముందంటే ఒక టీవీలో ఆ డాక్టర్ ఇచ్చే ఒక ఇంటర్వ్యూ లాగా అవుతుంది. ఏమేమి సింప్టమ్స్ ఉంటే ఏమి ఉంటే ఇది 80
ఈ సింటమ్స్, ఈ కార్యాలన్నీ ఉంటే ఏ వ్యాధులు అని ఒక వీడియో రన్ అవుతా ఉంది. నేను కూర్చొని ఏం చేశానంటే అక్కడ కూర్చొని ఆ వీడియో చూస్తాను ఉన్నా. చూసి అక్కడ చెప్పబడి అన్నీ నాకు ఉన్నాయి. అందుకని నేనేమనుకున్నా, అయ్యో ఇదిలో ఉంటుందేమో అని అనుకొని నా మనసు ఒకలాగా బాగా కృంగిపోయి నా ఫేస్ అంతా మారిపోయింది. అప్పుడు మా వైఫ్ చెప్పింది, అవన్నీ నిజమని నమ్ముకోకూడదు, అవన్నీ అబద్ధం. హల్లెలూయా. దేవుడు చెప్పే మాటలే నిజమైన మాటలు. హల్లెలూయా. ఆ రోజు మేము ప్రేయర్ చేసుకునేటప్పుడు ఆ మాటను గట్టిగా నేను నోరు తెచ్చి పలికాను, అయ్యా ఇది ఎందుకు వచ్చినా నాకు తెలీదు, కానీ తీసేదానికి ఖచ్చితంగా నువ్వు శక్తిమంతుడయ్యా. నీ గాయంలో నేను స్వస్థత పొందానని నేను వాక్యంలో చదువుతున్నట్లుగానే నాకు స్వస్థతని ఇచ్చేదానికి నువ్వు శక్తిమంతుడు. హల్లెలూయా. అట్లా నేను ప్రార్థన చేస్తుండగా ఆయన డాక్టర్లు కొన్ని టాబ్లెట్ రాసిచ్చారు. కానీ ఈ టాబ్లెట్ వల్ల కాదు, నీ వాక్యం వల్లనే నాకు స్వస్థత కలుగుతుంది. ఇది డాక్టర్ ఇచ్చారని వేసుకుంటున్నాను, కానీ దీని వల్ల నాకు స్వస్థత వచ్చిందని ఒక సాక్ష్యం కాదయ్యా. నువ్వు స్వయంగా నీ వాక్యం ద్వారా నాకు స్వస్థతని ఇచ్చావని నేను ప్రజలకు చెప్పాలి అని ఒక సాక్ష్యాన్ని నిలబెట్టాలి ప్రభుత్వాన్ని తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు ఆ టాబ్లెట్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు చేసుకోవట్లేదు. ఏమంటే నేను నమ్మే దేవుడు, నేను ఆరాధించే దేవుడు చనిపోయిన లేపిన దేవుడు. హల్లెలూయా. ఏ రోగంనైనా మార్చగలిగే దేవుడు. హల్లెలూయా. దేవుడిని అంటే వ్యతిరేకించే వారినే దేవుడు మార్చిన దేవుడు. సౌలు ఎక్కడున్నాడో మనకు తెలుసు. సౌలుగా ఉన్న ఆయన్ని పౌలుగా మార్చిన దేవుడు. హల్లెలూయా. ఎంతో మందిని మనము బైబిల్లో చదువుకుంటున్నాం. ఎన్నో రోగాలు అంటే ఈ లెప్రసీని ఏమంటారు, కుష్ఠరోగాన్ని బాగు చేసిన దేవుడు. ఇన్ని మనకి బైబిల్లో ఈ గ్రంథంలో సాక్ష్యం రూపంలో ఎన్నో మేఘాలు మనం చుట్టూ ఉన్నాయి. ఈ సాక్ష్యాలు మేఘం రూపంలో ఎన్నో మన చుట్టూ ఉన్నాయి. మన పక్కన ఉన్న వారిని అడిగితే వాళ్ళకు ఒక సాక్ష్యం ఉంటుంది. మన చర్చిలో ఎంతమంది అడిగితే వాళ్ళకు ఒక సాక్ష్యం ఉంటుంది. ఇవన్నీ మనకు ఎందుకంటే మనకు ధైర్యాన్ని కలుగు చేస్తుంది. ఇది ఏమని దేవుడు కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఈ సాధారణమైన దేవుడు కాదు, సాధారణమైన యేసుక్రీస్తు కాదు. ఈ సిలువలో వేయబడిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈయన వల్ల మనకి కలిగేది రెండవది ఏంటంటే స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. మొదటిగా ఏం చెప్పాను, ఈ వల్ల మనకు కలిగేది పాప క్షమాపణ. రెండవది స్వస్థత. ఎట్లా కలుగుతుంది? ఈయన పొందిన గాయముల చేత, ఈయన కాల్చిన రక్తం ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. మనం ప్రతి ఫస్ట్ ఆదివారం మనం ఏం తీసుకుంటున్నాం? సంస్కారాలను తీసుకుంటున్నామా? అది తీసుకున్నప్పుడు దేవుణ్ణి ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని మనం గుర్తు చేసుకొని అది తీసుకున్నప్పుడు మనం ఆ ఒక మనసుతో తీసుకోవాలి. అయ్యా ఇది నేను తింటున్నప్పుడు నా శరీరంలో ఉన్న రోగాలు, శరీరంలో ఉన్న బలహీనతలన్నింటినీ తీసివేసేదానికి శక్తిమంతుడయ్యా అని పనికి హృదయం మనసు పూర్తిగా విశ్వసించి తీసుకోవాలి. హల్లెలూయా. ఈ రెండు కార్యాలు చెప్పాను. లాస్ట్ గా తొందరగా ముగించుకున్న సమయం లేదు. మూడవదిగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగేది ఏంటంటే నూతన జీవితం. హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9 చదువుకుందాం. 9 మొదటిగా 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా అతని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైనా జ్ఞానమును అనేకులకు విస్తరించెను. ఇక్కడ మనకి ఏం కలుగుతుందంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం కలుగుతుంది? నూతన జీవితం కలుగుతుంది. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా మనం అంగీకరించామో ఆ రోజు మన పాపం అన్ని ఏమైపోయింది? గతించిపోయి అన్ని నూతనంగా మార్చబడింది. హల్లెలూయా. ఒక చిన్న బైబిల్లో ఉన్న కార్యక్రమం, ఈ పరిశీలి వీళ్ళు ఉంటారు కదా యాజకులు, వీళ్ళు ఒకరోజు ఏం చేస్తారంటే ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని యేసు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రం ప్రకారం ఈయన ఏం చేయాలి అని ఆయనే ప్రశ్నిస్తారు.
కానీ ఆయన ఏం చెప్తాడు, మీలో ఎవరు పాపం లేదో వాళ్ళు మొదటగా ఈ మీద రాయి విసిరేయండి అని చెప్తారు. అప్పుడు ఆయన తల వంచుకొని ఆయన ఏదో రాసుకుంటా ఉంటాడు. అప్పుడు అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు ఆ వ్యభిచారంతో పట్టుకున్న స్త్రీతో ఆయన చెప్పే మాట ఏంటంటే, నీ పాపములు క్షమించబడ్డాయి, ఇక పాపం చేయదు, ఇక వెళ్ళిపోండి. అంటే ఒక నూతనమైన జీవితం, ఒక నూతనమైన ఒక స్టార్ట్, ఒక బిగినింగ్, అంటే ఫ్రెష్ గా స్టార్ట్ చేసేదానికి ఆయన ఒక ద్వారం తెలుస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి, మరలా ఏం చేయకూడదు, అదే పాపం మనం పడకూడదు. అదే నాకు ఆరోగ్య ఈ శరీరంలో చెప్తున్నా. ఇప్పుడు ఒకసారి మీకు దేవుడు మీకు స్వస్థత కలిగజేస్తే తినకూడదున్నవి తినకూడదు, మళ్ళీ అదే తిని మళ్ళీ అదే రోగాలు తెచ్చుకోకూడదు. ఇది ఇక్కడ కూడా అప్లై అయ్యింది. ఆయన ఏం చెప్తాడు, ఇక పాపం చేయకు, పాపం నుంచి క్షమించబడ్డాయి. అదేవిధంగా ఇంకోటి మనం అర్థం చేసుకోవాలంటే, మన రోగాలన్నీ దేవుడు మాంచి, మన రోగాలన్నీ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. మనం ఏం చేయకూడదు, ఆ రోగాలు తెచ్చుకోవడం అయ్యే మళ్ళీ తిని నిద్రపోకుండా సరైన బాడీ మనం అంటే మనం కేర్ చేసుకోవాలి. హల్లెలూయా. మన ఏమంటే వాక్యం చెప్తుంది, మన శరీరం ఏంటి, దేవుడు నివసించు ఆలయం. మనం ఎంత భద్రంగా కాపాడుకుంటున్నామో అంత ఘనత దేవుడు మనం ఇస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. ఏంటి? సిలువ వేయబడిన యేసుక్రీస్తు ద్వారా కలిగేది పాప క్షమాపణ, రెండవది స్వస్థత, మూడవది నూతన జీవితం. హల్లెలూయా. ఈ మాటలు బాగా గుర్తించుకోండి. ఎవరికైనా విశ్వాసం చెప్పాలన్నా కూడా ఈ కార్యం చెప్తే వాళ్ళ భాగాలు లేదు. హల్లెలూయా. ఇంకొన్ని మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్.